భద్రాచలం ఆలయ ఈవో రామాదేవిపై పురుషోత్తపట్నం గ్రామస్తులు దాడి చేశారు. ఆలయ భూముల ఆక్రమణలను అడ్డుకునేందుకు వెళ్లిన ఈవోపై దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఆలయ సిబ్బంది పురుషోత్తమపట్నం గ్రామస్తులు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇక పురుషోత్తపట్నంలో భద్రాద్రి రామాలయానికి 889.50 ఎకరాల భూమి ఉంది. భూములను దేవస్థానానికి అప్పగించాలని ఇప్పటికే ఏపీ హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. ఆ ఉత్తర్వులను బేఖాతారు చేసి ఆక్రమణదారులు నిర్మాణాలు చేపట్టారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన ఈవోపై దాడి చేశారు. ఈ దాడితో రమాదేవి స్పృహ కోల్పోయారు. ఆమెను భద్రాచలం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇసుక భద్రాచలం ఆలయ ఈవో రామాదేవిపై పురుషోత్తమపట్నం గ్రామస్తులు దాడి చేశారు. ఆలయ భూములు ఆక్రమణలను అడ్డుకునేందుకు వెళ్లిన ఈవోపై దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఆలయ సిబ్బంది పురుషోత్తమపట్నం గ్రామస్తుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పురుషోత్తపట్నంలో భద్రాద్రి రామాలయానికి 889.50 ఎకరాల భూమి ఉంది. భూములను దేవస్థానానికి అప్పగించాలని ఇప్పటికే ఏపీ హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. ఆ ఉత్తర్వులను బేఖాతారు చేసి ఆక్రమణదారులు నిర్మాణాలు చేపట్టారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన ఈవోపై దాడి చేశారు. ఈ దాడితో రమాదేవి స్పృహ కోల్పోయారు. ఆమెను భద్రాచలం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, ఇప్పుడు ప్రస్తుతం ఈవో రమాదేవి పరిస్థితి ఏంటి? ఆమె స్పృహ కోల్పోయేంతలా ఎవరు గాయపరిచారు? గుడ్ ఈవినింగ్ గీత. భద్రాచలం వ్యవసాయ దేవాలయ శాఖ భూములకు సంబంధించి వివాదం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఆలయ భూములకు సంబంధించి కొంతమంది ఆక్రమణలకు గురవుతున్నాయన్న ఉద్దేశంతో ఈవో రమాదేవి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఆక్రమణదారులను నుండి భూమిని విడిపించేందుకు ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా ఆక్రమణదారులు ఆమె మీద దాడికి ప్రయత్నం చేశారు. దీంతో రమాదేవి అక్కడే స్పృహ కోల్పోయింది. ఈ నేపథ్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆలయ సిబ్బంది అంతా కూడా ఆమెను ఆసుపత్రికి తరలించినటువంటి నేపథ్యం ఉంది. అయితే గత కొంతకాలంగా ఈ ఆలయ భూములకు సంబంధించి ఇదంతా కూడా ఈ పురుషోత్తపట్నం అంతా కూడా ఏపీలో ఉంటుంది. ఆ ప్రాంతానికి సంబంధించి ఈ భద్రాచలం భూములన్నీ కూడా ఆ ప్రాంతంలోనే ఉండేవి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన అనంతరము ఈ భద్రాచలం భూములంతా కూడా ఏపీ ప్రాంతంలోకి వెళ్లిపోయాయి. దీంతో ఆ భూముల సంరక్షణ బాధ్యత కొంత ఆటంకంగా మారింది. దీంతో వివాదం గత కొంతకాలంగా ఆ ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ నిన్న మనం చూసుకుంటే ఆ భూములకు సంబంధించి ఏపీలో ఉన్నటువంటి పురుషోత్తపట్నానికి సంబంధించినటువంటి వాసులు ఆ భూములను ఆక్రమించుకొని అక్కడ నిర్మాణాలు చేపట్టడం, ఇంటి నిర్మాణాలు, ఇతర నిర్మాణాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో సమాచారం అందుకున్నటువంటి ఈ ఆలయ ఈవో రమాదేవి, అర్చకులు, కొంతమంది సిబ్బంది వాటిని అడ్డుకోవడానికి వెళ్లారు. దీంతో అక్కడ ఉన్నటువంటి పురుషోత్తపట్నం గ్రామ వాసులంతా కూడా ఈవోని, ఆలయ సిబ్బందిని అడ్డుకున్నారు. మీరు తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి మీరు ఏపీలోకి వచ్చి అడ్డుకునే అధికారం లేదంటూ కూడా వాళ్ళని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఇది ఏపీలో ఉన్నప్పటికీ కూడా భద్రాచలం భూములు ఇవన్నీ కూడా మీరు అక్రమ నిర్మాణాలు చేపట్టొద్దంటూ కూడా వారిని అడ్డుకునే క్రమంలో కొంతసేపు వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్యన తోపులాట జరిగిన అనంతరం పురుషోత్తపట్నం గ్రామస్తులంతా కూడా ఈవో రమాదేవికి వ్యతిరేకంగా, సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఈవో స్పృహ కోల్పోయింది. అక్కడే ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా ఆమెను ప్రస్తుతం ఆసుపత్రికి తరలించి దానికి సంబంధించినటువంటి వైద్య స్కానింగ్లు అవి కూడా తీస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి పోలీసులు మాత్రం ఈ ఘటనంతా కూడా ప్రేక్షక పాత్ర వహించారని చెప్పుకోవచ్చు.
తెలంగాణ నుంచి వెళ్ళారు గనక అక్కడ ఏపీ పోలీసులు దీన్ని పెద్దగా పట్టించుకో తోపులాటను ఆపిన ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులకే పోలీసులు కొంత సపోర్ట్ గా చేసినట్లు కూడా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రస్తుతానికైతే ఈవోను ఆసుపత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ భూముల వివాదానికి సంబంధించి గత కొంతకాలంగా ఇది కొనసాగుతూనే ఉంటుంది. దేవాలయానికి సంబంధించినటువంటి సుమారు 800 ఎకరాల భూమి ఉన్నది. ఈ భూములను కూడా గత కొంతకాలంగా కాపాడుకోవడం కోసం ఆలయ సిబ్బంది నిర్వాహకులంతా కూడా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కొన్ని భూములు కూడా ఇప్పటికే కబ్జాకు గురి అయిపోయాయి. ఉన్న భూములను కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా దీన్ని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అడ్డుకొని ఇప్పటికే ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదే ఈ భూములకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు కూడా అది దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూమి, దీంట్లో ఎక్కడ నిర్మాణాలు చేపట్టొద్దు, చట్టరీత్యా దీనికి సంబంధించి నేరం అయినప్పటికీ కూడా ఎవరు దాన్ని బేఖాతారు చేసిన పరిస్థితి ఉంది. దీని మీద అటు 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పందించి భూములను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రము భద్రాచలం రాముల వారికి సంబంధించినటువంటి అన్ని భూములు కూడా ఆక్రమణకు గురయ్యే అవకాశం ఉంది. అయితే తెలంగాణకు సంబంధించి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి భూములను కాపాడుకుంటున్నటువంటి ఆలయ నిర్వాహకులు ఆంధ్రాలో ఉన్నటువంటి భూములను మాత్రం కాపాడుకోలేకపోతున్నారు. అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా వీరికి సపోర్ట్ పలకడం లేదనేది ఆరోపణలు అయితే వస్తున్నాయి. రైట్ యాకేష్, థ్యాంక్ యూ.